నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ నీటి హక్కులపై మరోసారి రాజకీయ యుద్ధం మొదలైందా? గోదావరి జలాలపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్త పోరాటానికి రంగం సిద్ధమైందా? ఓవైపు ఆగస్టు 18న జరిగే జిఆర్ఎంబి సమావేశం, మరోవైపు ఢిల్లీలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు. ఈ రెండు పరిణామాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆగస్టు 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశానికి ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క సాగర్, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, గూడెం లిఫ్ట్ తదితర ప్రాజెక్టుల అనుమతులను పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు దీనిని తెలంగాణ నీటి హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక్కడే అసలు రాజకీయ సమరం మొదలవుతోంది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర అనుమతులు పొందిన ప్రాజెక్టులను మళ్లీ రివ్యూ చేయాలన్న డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం ఏంటని నిలదీస్తోంది. అయితే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భిన్నమైన చిత్రం చూపిస్తోంది. తెలంగాణకు అవసరమైన కొత్త ప్రాజెక్టుల అనుమతులు, పెండింగ్లో ఉన్న పర్యావరణ క్లియరెన్సులు, ప్రాణహిత, తొమ్మిడిహెట్టి వంటి దీర్ఘకాలిక అంశాల పరిష్కారం కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో నేరుగా చర్చలు జరుపుతోంది. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మహారాష్ట్రతో చర్చలు జరిపించాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతోంది. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి, డిండి ప్రాజెక్టులకు పెండింగ్లో ఉన్న పర్యావరణ అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తోంది. అంటే ఓవైపు బీఆర్ఎస్ చెప్తున్న తెలంగాణ హక్కుల రక్షణ, మరోవైపు కాంగ్రెస్ చెప్తున్న తెలంగాణ ప్రాజెక్టుల పురోగతి. ఇందులో నిజంగా తెలంగాణకు లాభం ఎందులో ఉంది? ఇక ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు నీటిపారుదల నిపుణులు గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. గోవర్ధన్ గారు, ఆగస్టు 18న జరగబోయేటువంటి జిఆర్ఎంబి సమావేశం అంటే తెలంగాణ ప్రాజెక్టులకు గతంలో వచ్చినటువంటి అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మౌనంగా ఉంది అని చెప్పేసి హరీష్ రావు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి అనుమతులను రద్దు చేయాలని వాళ్ళు ప్రతిపాదించడము, దాన్ని కూడా జిఆర్ఎంబి కూడా దీనిపైన సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అనుమతుల రద్దు విషయంలో ఏం జరగబోతుందంటారు? తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల విషయంలో, మన హక్కుల విషయంలో ఏం జరగబోతోంది? గోదావరి బేసిన్లో, గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటా పైన నిర్హేతుకమైనటువంటి తెలంగాణకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను కాదనే, ఈ హక్కులను కాడరాసే, ఈ హక్కులను భంగం వాటిల్లే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరు ఏదైనా ఉంటే అది తీవ్రమైనటువంటి గర్హనీయమైనటువంటి అంశం. అది తీవ్రమైనటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి విషయం. అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించినటువంటి గోదావరి బేసిన్ లో ఉండేటటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయి మెలకువతో, జాగ్రత్తతో, చాలా సునిశ్చితమైనటువంటి శ్రద్ధతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలానే కృష్ణా బేసిన్ లో, కృష్ణా నదిలో ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అనుమతుల్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ, అన్యాయము చేస్తా ఉంది తుమ్మిడిహెట్టి లాంటి ప్రాజెక్టుల విషయంలో. రాజశేఖర రెడ్డి 2008లో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సుదీర్ఘకాలం వాళ్ళ ప్రభుత్వాలు 2 టెన్యూర్స్ అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ దాని అనుమతులు సాధించడంలో, పూర్తి స్థాయి అనుమతులు ఎక్కువ మేరకు వచ్చినప్పటికీ ప్రాజెక్టుని నిర్మించడంలో ఒక దుర్మార్గమైనటువంటి అన్యాయము, నిర్లక్ష్యము జరిగింది. చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి, ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేటటువంటి గోదావరి బేసిన్ లో మొత్తంలో కూడా దిగువ గోదావరి లేతే మిగతా వాటన్నిటి సందర్భంలో కూడా మధ్య గోదావరి, ఎగువ గోదావరి, మిగతా అనేక సందర్భాల్లో నీటికి సంబంధించినటువంటి కొరత ఉన్నప్పటికీ, నీటి సమస్యలు ఉన్నప్పటికీ మనకు ప్రాణహిత బేసిన్ లో మనకు అపారమైనటువంటి నీటి అవకాశాలు ఉన్నాయి. అది నిర్మిస్తామని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం అధికారం నుంచి పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం
అత్యంత ప్రాధాన్యమైనటువంటి హామీగా తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి, అనేక హామీలతో పాటు ఇది ముఖ్యమైనటువంటి హామీగా హామీ ఇచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అత్యంత కీలకమైనటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టు పైన ఈనాటికి కూడా తగిన శ్రద్ధ వహించకపోవడము, దానిపైన నిర్మాణం పైన ఏమాత్రం కూడా దానిపైన శ్రద్ధ వహించకపోవడం అనేది తీవ్రమైనటువంటి తెలంగాణ మొత్తం ప్రయోజనాలకి, 4 కోట్ల మంది ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి ద్రోహం తలపెట్టడమే. రెండవది చాలా మరో కీలకమైన విషయం, ఈరోజు 152 పేరిట లేకపోతే ఎత్తు పెంచడం పేరిట కాలయాపన చేయడం కాకుండా, ఎత్తు పెంచేటటువంటి చర్చలు ఒక పక్క కేంద్ర జలశక్తితో కానీ, ప్రధానమంత్రితో కానీ, కేంద్ర జలశక్తి మధ్యవర్తిత్వంగా మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి ఫడ్నవీస్ తో మాట్లాడుతూనే 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించుకోవడానికి ఇదే ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో 2015లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ ఉన్నారో ఆయన ఒప్పందం చేసుకొని ఉన్నారు. 148 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించుకోవడానికి పునాది అవసరమైతే 155 మీటర్ల ఎత్తున 155 వేసుకోవచ్చు, 160 మీటర్లకు పునాది వేసుకోవచ్చు, 152 మీటర్లకు పునాది వేసుకోవచ్చు. పునాది వేసుకోవడానికి, పునాది భూగర్భంలో వేసుకోవడానికి ఫడ్నవీస్ కాదు, కేంద్రంలో ఉండే మోడీ కాదు, జలశక్తి ఎవరు అడ్డంకి కాదు. 148 మీటర్ల ఎత్తు దాటితే సమస్య. కాబట్టి అక్కడి వరకు నిర్మించుకోవడానికి ఈ 2.5 సంవత్సరాల్లో మీకు ఎవరడ్డం వచ్చారు? తెలంగాణ నీటిపారుదల ప్రయోజనాలని ఈరోజు దుర్వినియోగం చేయడానికి, వాటిని వినియోగించుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కారణం కాదా? తెలంగాణ నీటిపారుదల శాఖ కారణం కాదా? ఆ రోజు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు 7 అడుగులు కూలిపోయినటువంటి భూమిలోకి, భూగర్భంలోకి పోయినటువంటి మేడిగడ్డ వద్దకు వెళ్ళి మేము తుమ్మిడిహట్టిని నిర్మిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు వరకు తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడంలో లేదా తెలంగాణ ప్రధాన ప్రాజెక్టు నిర్మించడంలో ఘోరమైనటువంటి అన్యాయం తెలంగాణకు తలపెట్టింది. ఇది ముమ్మాటికి వాస్తవమైనటువంటి విషయం. ఈ రోజు కనుక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించి ఎల్లంపల్లికి, మైలారం మీదుగా అనుసంధానం చేసినట్టయితే సుమారు 160 నుంచి 205 టీఎంసీల వరకు సిడబ్ల్యూసి కేంద్ర జల సంఘం అంచనాల మేరకి, హైడ్రాలజీ అంచనాల మేరకు నీళ్లు తరలించడానికి అవకాశం ఉండేది. ఈ రోజు టిఆర్ఎస్ మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయొచ్చు అనేటటువంటి వాదనకి అవకాశం ఉండేది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో రాజశేఖర రెడ్డి కాలం నుంచి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అనుసరించినటువంటి అత్యంత తెలంగాణ ప్రయోజనాలకు తుమ్మిడిహట్టిని తీసుకురావడంలో ద్రోహం చిత్తన వల్ల ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలు, అత్యంత ప్రమాదకరమైనటువంటి విధానాల వల్ల ఈ రోజు తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరగడంలో కూడా 152 పేరిట చర్చలు జరుపుతూ, 152 పేరిట ఒక పక్క నిర్మాణం జరుగుతుండగానే 152 మీటర్ల ఎత్తున చర్చలు జరపడానికి అవకాశం ఉంది. కింద పునాది, ఇప్పుడు ఆల్మట్టి కింద పునాది 20 మీటర్లు 30 మీటర్లు లేపుకోవడానికైనా కింద పునాది వేసుకొని వాళ్ళు ప్రతిసారి 5 మీటర్లు 10 మీటర్లు ఎత్తు ఆల్మట్టి ఎత్తు కర్ణాటకలో పెంచుకుంటున్నారు. ఆ విధంగా కృష్ణా నీటిని ఎగోనే తెలంగాణకు రాకుండా, రాయలసీమకు రాకుండా, లేదా కోస్టల్ ఆంధ్రకు రాకుండా, దిగువ ప్రాంతాలకు రాకుండా ఆల్మట్టి వాళ్ళు ఆపుకుంటున్నారు. అదే పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నీటిపారుదల శాఖ ఎందుకు చేయడం లేదు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించి కూడా భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ప్రయోజనాలను వంచారు. కృష్ణా బేసిన్ లో కానీ, గోదావరి బేసిన్ లో కానీ. ఎలా వంచారు? తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నటువంటి తీసుకొచ్చేసి 3 బ్యారేజీలు కట్టి సుమారు 1,00,000 కోట్లు, 94,000 కోట్లు నికరంగా ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు వీరు ఈరోజు 3 బ్యారేజీలు మొత్తం దాదాపు కుంగిపోయినటువంటి పరిస్థితుల్లో, అన్నారం మేడిగడ్డ సుందిలో బొంగలబడి మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి నిరుపయోగంగా మారింది. దానికి కేసీఆర్ ప్రభుత్వం దాంట్లో మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ కానీ, కేసీఆర్ హరీష్ రావు కానీ, వీళ్ళందరూ కూడా 30 మంది ఇంజనీర్లు, రజిత్ కుమార్, వీళ్ళందరూ కూడా దోషులు. వీళ్ళపైన చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణమైనటువంటి నిర్లక్ష్యం వహించింది. దారుణమైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా సిబిఐకి
కేసును మొత్తం పూర్తి స్థాయిలో అప్పగించడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ అయి ఉండి రేవంత్ రెడ్డి చేతిలో చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఈరోజు రాష్ట్రం అప్పులో కూరుకుపోవడానికి ప్రధాన కారకులు వీళ్ళు కూడా అయ్యారు. రైట్ సార్, గోవర్ధన్ గారు. ఎస్, యా, రైట్. ఇక మనతో జాయిన్ అయ్యారు చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు, బీఆర్ఎస్ నాయకులు అండ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్, అండ్ నగేష్ గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, అండ్ బీజేపీ నాయకులు అందెం రామరెడ్డి గారు అండ్ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం అండి. రైట్ అండి, ముందుగా నగేష్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు, ఏం జరుగుతోంది? ఎందుకు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గోదావరి ప్రాజెక్టులకు దక్కినటువంటి అనుమతులను మళ్ళీ సమీక్షించాలి, వాటిని రద్దు చేయాలి అని ఏపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో దానికి సానుకూలంగా జీఆర్ఎంబీ కూడా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది ఈ మౌనం వెనక వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ వాళ్లకు, హరీష్ రావు గారికి, కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా వాళ్ళకు మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈరోజు రైతుల పక్షాన ఉండాలనుకుంటే మీరు ప్రభుత్వంతో కలిసి గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండి రైతుల కోసం అహర్నిశలు కొట్లాడిందో, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతూ ఉంటే, ఈరోజు కూడా చూసుకున్నట్టుంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేంద్రంలో ఉన్న నాయకులందరితో కూడా అహర్నిశలు రైతులకు కానీ, అదేవిధంగా కర్షకులకు, కార్మికులకు కావాల్సిందిగా, అదేవిధంగా రేపు నీటి ఎద్దడి ఉంటే ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి అహర్నిశలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రైతులకు ఏదైతే న్యాయం ఉందో బీఆర్ఎస్ హయాంలో ఇంతకుముందు కూడా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం ఉన్నట్టు ప్రభుత్వానికి ఇష్టం ఉన్నట్టు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీ హయాంలో ఎంతమంది రైతులకు న్యాయం జరిగింది, మా హయాంలో ఎంతమంది రైతులకు అన్యాయం జరిగింది అనేది చర్చకు రావాలి. హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ. చిత్తశుద్ధి లేకుండా ఏదో కాళేశ్వరం పేరు మీద కాళేశ్వరంని ఇలా కూలేశ్వరంగా మార్చింది ఈ బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడదాం, కాళేశ్వరం గురించి కూడా మాట్లాడదాం. ముందు నేను అడిగిన దానికి జీఆర్ఎంబీ సంబంధించి మీ ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలకు ఎందుకు మీరు వ్యతిరేకించట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎవరన్నారు మేడం? బీఆర్ఎస్ నాయకులు అనుకుంటే ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మనం తీసుకున్నట్టుంటే రైతులకు ఎక్కడ ఇబ్బంది జరిగింది, హరీష్ రావు గారికి మేము అదే అడుగుతున్నాం కదా, ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది 1 to 1 కూర్చుంటే తెలుస్తుంది. మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళకా, కర్ణాటక వాళ్ళకా, అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళకా ఎవరికి భయపడవలసిన అవసరం, ఎవరికి ఏం చేయవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. అది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అస్సలు లేదు మేడం. రేపు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నా సరే, ఇంకెవరు ఉన్నా సరే, ఖచ్చితంగా తెలంగాణ రైతులను కాపాడుకోవడానికి తెలంగాణలో ఎవరైతే సాగునీటి కానీ, అదేవిధంగా తాగునీటి కోసం కానీ ఎవరి గురించి కూడా కొట్లాడాలన్నా కానీ కూడా అది కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది మేడం. బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఇదే హరీష్ రావు గారు, ఇదే కేసీఆర్ గారు వరేసుకుంటే ఉరి అని చెప్పిండ్రు. మరి ఇలా మేము ఏ రకంగా నేను వాళ్ళ కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది? ఇలా వాళ్ళు ఈరోజు తలెత్తుకొని మాట్లాడి స్టూడియోలో ముందుకు వచ్చి రైతులను రెచ్చగొట్టే విధంగా ఏదో మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పక్షాన మేము చెప్తా ఉన్నాం, రేపు రాబోయే రోజులలో అసెంబ్లీ సెషన్ ఉంటుంది. హరీష్ రావు గారు దమ్ము ధైర్యం ఉంటే రైతుల గురించి గలమెత్తి, ఒకవేళ మేము తప్పు చేసి ఉంటే రేపు అసెంబ్లీ సెషన్లో ఖచ్చితంగా హరీష్ రావు గారు మాట్లాడవలసిందిగా మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రైట్. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. సో రాకేష్ కుమార్ గారు, ఈ బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అని కాంగ్రెస్ నాయకులు అంటూ ఉన్నారు. దీని రైట్, బీఆర్ఎస్ నాయకులు రాకేష్ కుమార్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు, తెలంగాణలో కృష్ణా గోదావరి బేసిన్లలో నిజంగా ప్రజలను వంచినటువంటి ఘనత ఆనాటి బీఆర్ఎస్ది. కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఇవాళ 3 బ్యారేజీలు కుంగిపోయి అది ఏమాత్రం ఉపయోగం లేకుండా కంప్లీట్ నిరుపయోగంగా మారినటువంటి ప్రాజెక్టును కట్టి ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదు అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. రోజా గారు, గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిత్రులు గోవర్ధన్ గారికి, రామరెడ్డి గారికి, అన్న విజయ్ అన్నకు, అదేవిధంగా నగేష్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గోదావరి రివర్, కృష్ణ రివర్, ఈ 2 సబ్జెక్టులు. అసలు నీటి గురించే
జరిగేటువంటి ఇష్యూలో మనం చూసాం నిన్న ఏదైతే ఉదయనిధిని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ తమిళనాడులో ఆ వాటర్ గురించి కావేరీ నీటి హక్కు గురించి అక్కడ జరిగినటువంటి ఒక పోరాటం. అవును. అదే విధంగా పెరియార్ డ్యామ్ కావచ్చు, లేకపోతే వివిధ రూపాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఇవన్నీ ఒక అంశం అయితే నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, సరే మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ళు మాత్రమే. 9.5 ఏళ్లకు పూర్వం ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీడీపీ ఒక 15 సంవత్సరాలు పరిపాలించింది. మొత్తం మిగతా సమయం అంతా కూడా 65 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. గోదావరి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 750 కిలోమీటర్లు ప్రవహిస్తుంది మేడం. దానిలో తెలంగాణలో 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఒక ఎస్ఆర్ఎస్పి దగ్గర ప్రాజెక్టు తప్పితే, మళ్ళీ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ తప్పితే మధ్యలో ఎందుకు ఒక్క డ్యాము ఒక బ్యారేజ్ కూడా కట్టలేకపోయారు కాంగ్రెస్ పార్టీ? దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఇవన్నీ ఎందుకంటే క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. నువ్వు ఏమి చేయలేదు, ఏం కట్టలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు అడుగుతుంది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, టీడీపీ ప్రభుత్వమా కాదు, నేను అనేది ఏంటంటే, ఇక్కడ కొన్ని ప్రాజెక్టులకు కేంద్రం జల అనుమతులు ఇచ్చింది. 7 ప్రాజెక్టులకు. అది సీతారామ కావచ్చు, గూడెం కావచ్చు, మోదింకుంట కావచ్చు, చిన్న కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, సమ్మక్క సాగర్ కావచ్చు, ఈ అన్ని బ్యారేజ్లకు కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చింది. లేకపోతే కృష్ణా మీద ఉన్న పాలమూరు ఎత్తిపోతలు కావచ్చు, వీటన్నిటికీ అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ టీడీపీ ప్రభుత్వం ఉన్న ఏ ప్రభుత్వం, పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం జిఆర్ఎంబికి ఒక లేఖ రాసింది. వాటిని రద్దు చేయాలని చెప్పేసి వాటి మినిట్స్ లో పెట్టారు. ఈరోజు మినిట్స్ లో పెట్టినప్పుడు మన రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిఆర్ఎంబిలో ఉన్నటువంటి మన ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తుంటే, తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోతుంటే ఎందుకు మనం పెదవులు మూసుకొని ఉన్నాం అంటే, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే, ఈ ప్రాంతం నుంచి ఎంపీలుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ మనుగడ సాగిస్తుంది టీడీపీ సపోర్ట్ తోటి. కాబట్టి బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, నేను కట్టిన తర్వాత ఈరోజు 1,00,000 కోట్లు అయితే కాదు కదండి, కాళేశ్వరం ఏది అక్కడ బ్యారేజ్ లో ఒక బ్లాక్ తీసేయడానికి 400 కోట్లు అయితే అన్న 400 కోట్లు అయితే అని మీ బిజినెస్ కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్సీ చెప్పింది, అందరు చెప్పారు. ఆ 400 కోట్లకు నువ్వు 40,000 కోట్ల ఇసుక అమ్ముకున్నావు. ఈ రోజు మీకు ప్రధాన వార్తాపత్రికల్లో ఈనాడు వచ్చిందల్లా చూడండి మేడం, 68,700 అంటే టన్స్ ఆఫ్ బిజినెస్ చేస్తే దాంట్లో 65,000 ఆఫ్ టన్స్ ఓన్లీ శాండ్ అమ్ముకున్నారు. నేనేమంటానంటే, నేను చెప్తున్నా నా సొంత కవిత్వం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి న్యూస్. అత్యధికంగా ఇసుక అమ్ముకున్నది మినరల్స్, మైన్స్ అండ్ మినరల్స్ అమ్ముకున్నది ఇసుకనే. ఎందుకు కాళేశ్వరం గేట్లు ఎత్తి పెడుతుర్రు ఒక అంశం అయితే, ఈరోజు మనకు అక్కడ 10 పంపులు ఉన్నాయి ఎల్లంపల్లి దగ్గర. 10 పంపులు ఆన్ చేస్తే మనకు 2 టీఎంసీలు పోయి మిడ్మానేలో పడితే, ఆర్కించి ఎల్ఎండి డ్యాంలో పడితే, మిగతా అక్కడ మాది అనంత సాగర్ కావచ్చు, మలన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, వీటన్నిటిని నీళ్లు పంపించుకోవచ్చు. మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేదు? అదేవిధంగా 10 పంపులు కింద సరక బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. సరే, బ్యారేజ్ మీరు ఆపరేట్ చేస్తలేరు కావచ్చు, దేవాలయంలో లిఫ్ట్ అయితే ఉన్నది కదా, దాని పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? రాకేష్ గారు, హరీష్ రావు ఏదైతే ఆరోపిస్తున్నారో, తెలంగాణలో ఇవాళ రైతులు బాటిళ్లు, తర్వాత బకెట్లు, వీటిల్లో నీళ్లు మోసుకొని వెళ్తూ పొలాలను తడుపుకుంటున్నారు. ఇవాళ అలాంటి పరిస్థితి ఉంది అన్నారు. నిజంగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందా? మీరు నిజంగా రైతులు ఆ రకంగా నీళ్లు మోసుకెళ్లడం మీరు చూసారా? మేడం, నేను చూడటం కాదు మేడం, మీకు కావాలంటే విజువల్స్ పంపిస్తాను. నీళ్లు తీసుకెళ్తారా నగేష్ గారు మాట్లాడివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. మేడం, నేను ఏమంటున్నా అంటే, మీకు కావాలంటే మా పేపర్లు కాదు మేడం,
తెలంగాణ పేపర్లు కూడా వద్దు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లలో ట్యాంకర్లతోటి నీళ్లు మొక్కలకు పోసినటువంటి విజువల్స్, ఫోటోలు కావాలంటే మీకు పంపిస్తాను. ఓకే. నేను మా పేపర్, తెలంగాణ పేపర్ కూడా చెప్పట్లేదు, ఏ పేపర్ కూడా, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లేకపోతే టీడీపీకో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పేపర్ల పేర్లే చెప్తున్నాను. వెలుగు పేపర్లో కూడా చూద్దాం. తెలంగాణ పరిస్థితి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మరి దయనీయంగా మాట్లాడుతూ ఉన్నారు. నగేష్ గారు ఒక్క నిమిషం. చెప్పండి రాకేష్ గారు, కన్క్లూడ్ చేయండి. ఏమంటున్నా అంటే ఏది ఉత్తపిందే బాగా సపోర్ట్ చేస్తా అన్నట్టు సపోర్ట్ వద్దు నాకు. నేను అడుగుతున్నా, స్పష్టంగా అడిగింది ఏంది, నీళ్ళ బిందె కావాలంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా. మేడం నేను ఏమంటున్నా అంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడుతున్నాను. ఇక్కడ పార్టీలు కాదు, మేము కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాదు ఇక్కడ. మేమంతా తెలంగాణ వాళ్ళం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయమని జిఆర్ఎంబిలో ఎట్లా పెట్టింది కేంద్రం. వన్ మినిట్ నేను చెప్తానండి ఎట్లా పెట్టారు ఒకటి. మరి దాని మీద మనం రద్దు చేసేదానికి, ఆ మినిట్స్ రద్దు చేయడానికి మనం ఏం పోరాటం చేద్దాం. ఎందుకంటే పార్టీలుగా కలహించుకున్న ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, దేశ ప్రయోజనాలు కాపాడడానికి, ఎందుకంటే తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి మనం ఏ విధంగా పోరాటం చేస్తాం. ఇప్పుడు ఏముంది మేడం, తాపకు వచ్చి నీ మీద నేను, నా మీద నేను చెప్పుకుంటాను, ప్రయోజనం ఉండదు కదా, ప్రయోజనం లేదు. నేను ప్రయోజనార్థం నేను ఏమంటున్నా అంటే, మేము ప్రాజెక్టులు కట్టాము, మేము చెరువుల్లో మిషన్ కాకతీయ పొడిగది తీసాము, మేము కావాల్సినంత కూడా ఇక్కడ ఇరిగేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేశాము. కాబట్టి మీరు ఈ రోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏ విధంగా నష్టం కాకుండా కాపాడుకుందాం చెప్పండి. ఎగ్జాక్ట్. రైట్ రామరెడ్డి గారు, సో ఈ జల జగడానికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఆ సీఎం పైన వీళ్ళు, ఈ సీఎం పైన ఈ అక్కడి ప్రజలు, ఈ రకమైనటువంటి ఈ నీటి యుద్ధాలు ఇంకా దీనికి నెవర్ ఎండింగ్ స్టోరీనా ఇది? ఎప్పటికీ ఫుల్ స్టాప్ లేదా? దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేదా? కేంద్రం జోక్యం చేసుకోదా వీటిలో? కేంద్రం జోక్యం చేసుకుంటుంది. జిఆర్ఎంబి మీటింగ్ 18th ఆగస్టు రోజు ఉంది. జగడానికి శాశ్వత ముగింపు అని ఉంటే మంచిదే, కానీ త్వరలో వస్తుందని ఆశించడం మనం కరెక్ట్ కాదు. ఇప్పుడు కావేరీ విషయంలో కర్ణాటక నీళ్ళు వదిలే టైంలో అక్కడ ప్రతిపక్షాలు కానీ ఏదైనా జరిగినప్పుడు నీళ్ళు బంద్ ప్రజా సంఘాలు అనుకో ఏమని అనుకో కర్ణాటక బంద్కు పిలిపిస్తే తమిళనాడుకు నీళ్ళు ఇవ్వమంటే తమిళనాడు కోర్టును ఆశ్రయిస్తుంది. సహజంగానే కోర్టును ఆశ్రయించాలి. జలాల విషయంలో ఇందిరాగాంధీ ఏంటంటే ఈ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేసింది రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం చాలా సెన్సిటివ్ అంశం నీళ్ళు అనేది. కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇస్తే అది న్యాయం చేసిన ఎటువంటిది అంటే ఆ విషయంలో ఇంకో మన తెలంగాణ సామెతలు చెప్పాలంటే కరవమంటే కప్పకోపం, ఇడవమంటే పాము కోపం. అందుకుంటే ఇందిరాగాంధీ అప్పుడు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది ఏది నదిల నీటి పంపకం విషయంలో. కాబట్టి ఆ ట్రిబ్యునల్స్ ద్వారా జరగాలి. ట్రిబ్యునల్స్ లో ఆలస్యం అవుతున్నప్పుడు న్యాయస్థానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉంది, జలశక్తి శాఖ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ మన సంగమేశ్వర దగ్గర 800 ఫీట్ల నుంచే నీళ్లు తీసుకోవడం కోసం జగన్ ఒక ప్రాజెక్టు లిఫ్ట్ ఏర్పాటు చేస్తుంటే అప్పుడు మన ప్రాంత అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాస్తే అప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసిండు 5th ఆగస్టు రోజు. ఏర్పాటు చేస్తే కేసీఆర్ నాకు ఇప్పుడు టైం లేదు, నేను ఇప్పుడు అటెండ్ కానని జగన్ ఆ టెండర్స్ సంగమేశ్వర టెండర్స్ అప్పుడే వరకు కేసీఆర్ టైం ఇవ్వాలి. ఇది వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్. పైకేం నేను రాయలసీమ రత్నాలసీమ చేస్తాను పోయి రాయలసీమలో చెప్పుకున్నాడు, ఇక్కడ దక్షిణ తెలంగాణను ఎడారు కూడా చేసిండు. ఎందుకంటే ఇవాళ కూడా అలాంటి విమర్శలే వస్తా ఉన్నాయి. గురుదక్షిణ చెల్లించుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ఈ జలాల విషయంలో కామ్గా ఉంటున్నాడు, ఏపీకి నీటిని తరలించుకుపోతున్నా కూడా మౌనం వహిస్తున్నాడు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. మరి మీరు కూడా అది కరెక్టా కాదు చూసుకోవాలి. నేను ఇంతకు మొన్న ఒక 15 రోజుల కింద ఒక ఛానల్ డిస్కషన్ లో ఒక డిటిఓ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ చనిపోతే భూపాలపల్లిలో కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అవును ప్రభుత్వం చేసిన అనలే నేను, అది యాక్సిడెంట్ అని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ప్యూర్ యాక్సిడెంట్ లాగా ఉంది అంటే తర్వాత యాక్సిడెంట్ అని తేలింది. మేము అలా రాజకీయాలు చేయం. ఈ ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ వాళ్ళ కోసం రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుంటాయి. ఇప్పుడు ఆ మీటింగ్ లో తెలంగాణ అబ్జెక్షన్స్ ఇంక్లూడ్ చేశారు, ఏపీ అబ్జెక్షన్స్ ఇంక్లూడ్ చేశారు. ఒక్క ఏపీ అబ్జెక్షన్స్ ఇంక్లూడ్ చేసి తెలంగాణ అబ్జెక్షన్ పక్కకు పెట్టలే.
మొత్తం Please, గోదావరి let- నీటి లభ్యతను అన్న. కూడా రిమూవ్ చేయాలన్నారు. రోజా గారు. ఒక విషయం మనం లేదు, ఇంతకుముందు ఇవ్వండి. నైనాల గోవర్ధన్ గారు చాలా ఆ బాగా లెటర్ చెప్పారు, చూపెట్టండి చాలా అన్న. విషయాలు చాలా కరెక్ట్ చెప్పారు. యా తుమ్మడి లెటర్ యాక్టివ్ చూపెట్టండి. విషయంలో కానీ ఈ విషయం చెప్పారు. ముఖ్యం నేను ఇంకోసం చెప్తున్నాం, నైనాల గోవర్ధన్ గారికి అర్థమైతే అసలు మన మెయిన్ రోజా గారు, ఓకే రోజా గారు, ఎస్ మెయిన్ ఒక్క గోదావరిలో నిమిషం అండి, మేడం, రాకేష్ గారు హరీష్ రావు గారు లెటర్లు చూపించారు జిఆర్ఎంబిలో ఏం పెట్టారో. ఒకవేళ తెలంగాణ అబ్జెక్షన్స్ కూడా దానిలో పెడితే దయచేసి రామరెడ్డి గారిని ఆ లెటర్ చూపించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు నెట్ లో కొట్టిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ వద్దన్నా, లెటర్. హరీష్ రావు ఏమైనా చూపిస్తాడు చెప్పాలంటే. అరే నేను హరీష్ ఛాలెంజ్ రావు చేస్తున్నా. తప్పని చెప్పండి నువ్వు కనుక జిఆర్ఎంబి మీటింగ్ లో లేవని చెప్పు. నువ్వు ఇంతవరకు చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎన్నడన్నా హరీష్ రావు నువ్వు ఛాలెంజ్ వినండి, ఒక్క నిమిషం. ఒప్పుకున్నాను కదా. నేను మాట్లాడి ఒక్క నిమిషం రామరెడ్డి గారు రామరెడ్డి గారు ప్రూఫ్ ఉంటే చూపెట్టు. నేను మాట్లాడు. చెప్పు. ఇప్పుడు ఒక నిమిషం మేడం, రోజా గారు చెప్పండి. ఇప్పటికిప్పుడు డిస్కషన్ లో ఉండగా నాకు లెటర్ చెప్పడం చెప్తుందా? నేను ఒక విషయం అడుగుతున్నా రాకేష్, ఓకే ఒక విషయం. హరీష్ రావు ఎన్నడైనా 2019 నుంచి 2023 డిసెంబర్ వరకు 5 వర్షాకాలాల్లో మేడిగడ్డ నుంచి ఇన్ని టీఎంసీ నీళ్ళు చెప్పిందా? ఆయనకు నాలెడ్జ్ లేదా? ఆయన ఎంత మాటకారి, ఎంత మిస్గైడ్ చేస్తాడు తెలియదా? నాలెడ్జ్ లేకనే ఈ రోజు మేడం ఈ డ్రామాలు హరీష్ రావు చాలా హరీష్ రావు డ్రామా ఆయన కుంగిపోయింది. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. నేను నర్రా విజయ్ గారితో మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇప్పుడు లైవ్ లో చూపించలేదు అన్నారు కదా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం. రామరెడ్డి గారు, మీరు ఇప్పటికిప్పుడు ఆధారాలు నేను చూపించలేను లైవ్ లో ఉన్నప్పుడు అన్నారు కదా. నేను విజయ్ గారితో మాట్లాడుతూ ఉంటాను, మీరు నెట్ లో కొట్టి ఆధారాలు తీయండి. నెట్ లో ఇన్ఫర్మేషన్ తీసినా మీకు మీ ఇప్పుడు శ్రీకాంత్ గారి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తా. ఓకే రైట్ అండి, రైట్. విశ్లేషకులు జర్నలిస్ట్ నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలు, సీతారామ 67.05 టీఎంసీలు, తర్వాత చిన్న కాళేశ్వరం, చనాక, కొరాట లాంటి ప్రాజెక్ట్స్కు సిడబ్ల్యూసి అండ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చినటువంటి అనుమతులను మళ్ళీ సమీక్ష చేసి రద్దు చేయాలి అనేది ఏపీ చేస్తున్నటువంటి డిమాండ్. సో అలాగే కొత్తగా తలపెట్టినటువంటి ఈ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి, తుమ్మిడిహట్టి వద్ద గోదావరి జలాల వినియోగాన్ని అడ్డుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం కోరుతా ఉంది. సో ఈ డిమాండ్లకు అనుగుణంగానే ఇటు జిఆర్ఎంబి అడుగులు కూడా పడుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనిపైన మరి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంటుంది అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంది. సో ఏం జరుగుతుందంటారు ఈ విషయంలో? తెలంగాణ మీద నీటిపారుదలలో జరిగిన పెద్ద కుట్ర ఇది బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్న కుట్ర. ఇందులో మళ్ళా తెలంగాణ వాదులు ఎవరైనా ఇంకో రకంగా ఆలోచించినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మనకు కేటాయించినాయి 967 టీఎంసీలకు మనకు అనుమతి వచ్చింది. తెలంగాణ అనుమతి వచ్చి కొన్ని ప్రాజెక్టులు కట్టుకొని అన్ని చేస్తున్న సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు పోయినసారి ఎందుకు చేయలేకపోయారు? పోయినసారి అంతకుముందుసారి ఎందుకు చేయలేదు? ఇట్లాంటి లెటరు ఈ లెటర్ రాయంగానే జిఆర్ఎంబి ఏం పెట్టింది? ఎజెండాలో పెట్టింది. రేపు 18వ తారీఖు జరిగే బోర్డు మీటింగ్ లో ఎజెండాలో ఎట్లా పెడతారు? ఈ పాటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని, రేవంత్ రెడ్డి గాని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణని ఢిల్లీలో పొట్టు చేయాల్సినటువంటి పని ఉండే. ఇవాళ ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి ఆడనే పార్టీల్లో ఇంకెవరినో ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఇంత చిల్లరగా వ్యవహరిస్తుంది గవర్నమెంట్. ఇది 2 గవర్నమెంట్లు, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు ఏం చేస్తున్నారు? మంత్రులు, ఎంపీలు, వీళ్ళు 8 మంది ఎంపీలు, వాళ్ళు 8 మంది ఎంపీలు. తెలంగాణ పక్కకు చంద్రబాబు నాయుడు అంతా తన్నుకపోతుంటే మీకు ఇచ్చిన అనుమతులు మొత్తం రద్దు చేయండి అని చెప్తే సిగ్గుండాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు. మేడం సిగ్గులే. ఈ భాష చూడండి, ఈ కమ్యూనిస్ట్ భాష చూడండి. దయచేసి అలాంటి తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తుంటే మాకైతే రక్తం మరుగుతున్నది. ఇంత చండాలమైనటువంటి నాయన అని
మాకు నిమిషం. రక్తం ఏం పరుగుతున్నది. మాట్లాడుతున్నావు? చండాలమైన ఓడన్నా మీరు అడిగింది విజయం చెప్తుందండి. మీరు అడిగిన సమాధానం చెప్తున్నా. ఒక్క నిమిషం. మీరు అడిగిన సమాధానం చెప్తున్నా. రామిరెడ్డి గారు ఒక్క నిమిషం. కాదు. అడిగిన సమాధానం చెప్పండి. లేకపోతే ఏమంటారు? మీరు ఎందుకు రామిరెడ్డి గారు మీరు అడిగిన రామిరెడ్డి గారు ఒక్క నిమిషం. క్యాపిటలిస్ట్ అయినా తెలంగాణ బిడ్డ కాబట్టి Yes. ఏం చేస్తామండి మేము? మిమ్మల్ని మెచ్చుకోవాలా? పక్క రాష్ట్ర సీఎం ఎజెండా ఇస్తే ఎజెండాలో పెడతారు. మీ సెంట్రల్ మినిస్టర్ పార్టీలు తెలియకుండా జీఆర్ఎంబీ మేడం నీకు పంపినది అనేది ఆ ఎజెండా ఎట్లొచ్చింది? జీఆర్ఎంబీ ఎజెండా మీకు పంపిన తెలంగాణ నుంచి ఇచ్చిన ఎజెండా మీకు పంపిన ఎజెండా రైట్ ఓకే నేను చూస్తాను. ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణ వాళ్ళు మాకు మండుతుంది. మిమ్మల్ని చూస్తే మీ ముఖాలు చూడాలి. ఈ ఓవర్ యాక్షన్ కాంగ్రెస్ వాళ్ళు దోపిలే ముఖాలు వేసుకొని రామిరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. తెలంగాణ జరుగుతున్న కుట్రలో చంద్రబాబు నాయుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు చెప్పినట్టల్లా చంద్రబాబు నాయుడు ఈ సబ్జెక్ట్ నైనా ఎజెండా చించి ఒక్క నిమిషం. రామిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రామిరెడ్డి గారు ఆయన ఒక అనలిస్ట్ గా వచ్చారు. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. ఒక్క నిమిషం ఆగండి. అనలిస్టులుగా వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీని వ్యతిరేకించాలి కానీ రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు పాటిల్ గారిని కలిసిందో ఒకసారి అనాలిసిస్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. నగేష్ గారు రామిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. విజయ్ గారు ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు కదా. ఒకసారి వినండి, ఆయన అభిప్రాయం ఏంటో వినండి. ఏ పార్టీకి ఆపాదించకండి దయచేసి. ఒక నిమిషం మీకు ఓపిక ఉండాలి. రామిరెడ్డి గారు వినండి దయచేసి, వినండి. ఆయన అభిప్రాయం వినాలి. రామిరెడ్డి గారు పార్లమెంటరీ వాడు ఒక్క నిమిషం అండి. రామిరెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడివ్వండి. చించేయండి. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ప్రెస్ మీట్ పెట్టి మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుండు. ఆయన కూడా హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడి ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుండే దయనీయంగా హరీష్ రావు గారు ఏం మాట్లాడినో ఒక్క నిమిషం. మీరు ఎజెండాని రేవంత్ రెడ్డి ఎజెండా చించేయాలండి. ఢిల్లీకి పోయి మా రాష్ట్రానికి ఎవరు జీఆర్ఎంబీలో ఎవరు రావద్దు, వీడికి సెంట్రల్ నుంచానా రావద్దు. టీఎంసీలకు అనుమతి ఉన్న ప్రాజెక్టులకు సెంట్రల్ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అనుమతులకు మళ్ళీ వాడేవాడు పక్కోడు చెప్తే ఎజెండాలు పెడతానికి ఏమంటారండి? ఏం మాట వస్తుంది? ఎజెండాలు ఎట్లా పెడతాడండి? కానీ ఢిల్లీ వెళ్ళిందే రైతు ప్రయోజనాలను కాపాడడం కోసం సంబంధించినటువంటి కీలకమైంది ఇది సీఎం విజయ్ గారు సీఎం ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దల్ని కలిసి మా ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా సంజయ్ ఢిల్లీలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఆడ పోయి చించేయండి, పార్లమెంట్ లో కూడా చించేయండి. ఎట్లొస్తుంది? మన అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేయమనడానికి మనం ఉన్నది ఎందుకు? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? తెలంగాణ మీరు ఉలిక్కి పడొద్దు, మీ మీద బాధ్యత ఉంది. ఇలా రాష్ట్రానికి వచ్చే నిధులను తీసుకురావడంలో క్రియాశీలకంగా పనిచేయాలి. ఉన్నట్టు అంటే మీరెందుకు ఇదైతున్నా? మీరు చెప్పండి బండి సంజయ్ గారికి, అదే విధంగా కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పండి. ఎజెండాలో పెట్టింది ఆ ఎజెండా కాపీ చించేయండి. 18వ తారీఖు మీటింగే ఉండొద్దు అని ముఖ్యమంత్రి చెప్పాలి. కేంద్రంలో ఢిల్లీని ఆందోళన చేయండి. బీజేపీ పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ స్తంభింపజేయండి. బీజేపీ వాళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ప్రతిపక్షం కదా, ఈ అధికార పార్టీ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్లమెంటు స్తంభింపజేయండి. జీఆర్ఎంబీని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కాదని బోర్డు ఏంది చంద్రబాబు చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి ఆందోళన చేయండి.
అంత దమ్ము లేదు కాంగ్రెస్ వాళ్ళకు కూడా. అన్న దమ్ము గురించి మాట్లాడదాం, రేవంత్ రెడ్డి, చంద్రబాబు దమ్ము మనసు ధైర్యాల అనుకోండి. గురించి మిగతా మాట్లాడద్దు. ఎంపీలు మీరు కూడా మిగతా ఎంపీలు చేయొచ్చు కదా. మేము అవకాశం వచ్చిన రోజు మా దమ్ము ధైర్యం చూపించాలా, లేకపోతే ఢిల్లీలో ఓకే, ఓకే. మొదలు జరిగిన సంఘటన ఆ విధంగానే కూడా ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్ర పక్షాన మా ప్రభుత్వము, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితో ఉన్నారు. దమ్ము గురించి లెక్క పెట్టే బాధ్యత మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా లేదు. విజయన్న, దయచేసి అట్లా అగౌరవపరిచినట్టు మాట్లాడొద్దు. రైట్ రైట్ ఓకే. మేము అహర్నిశలు మా ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎవరు లేడు. మరి గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ రోజు కాంగ్రెస్ ఏం చేసిందని ఓకే ఓకే విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం ఆగండి విజయ్ గారు. ఎస్ 70కి పైగా ఢిల్లీ పర్యటనలు చేశారు కదా సీఎం రేవంత్. సో దానికి సంబంధించి ఆ పర్యటనలకు సంబంధించి కేంద్ర పెద్దల్ని చాలా మందిని కలిశారు. మరి ఆ సందర్భంలో ఆయన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు కావచ్చు, నీళ్లకు సంబంధించినవి కావచ్చు, వీటిలో సాధించింది ఏంటి? గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది అని చెప్పి మా మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు అన్నాడు. గతంలో మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో, ఎంతమంది రైతులను కాపాడుకున్నామో, ఈ రోజు కూడా మా ప్రభుత్వం ఉంది, ఇకపై కూడా మా ప్రభుత్వం ఉంటుంది. సోయి లేనులకు, చిత్తశుద్ధి లేనులకు మీ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు ఉండొచ్చు, బీజేపీ నాయకులు ఉండొచ్చు. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికై కేంద్రంలో ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రం మీద మాకెంత గౌరవం ఉందో, రైతుల మీద మాకెంత గౌరవం ఉందో, ఈరోజు వాళ్ళకు కూడా అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసి పట్టుకొని ప్రతి ఒక్క కుటుంబానికి కానీ, అదేవిధంగా తాగునీటి కోసం, సాగునీటి ఇంత కోసం చిత్తశుద్ధి ఉన్నప్పుడు బనకచర్ల విషయంలో ఎందుకు ఏం మాట్లాడలేకపోయారు? ఎవరు మాట్లాడలేడు? మీరు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి స్పందించారా? మేము ప్రతి విషయంలో రైతులను కాపాడుకోవడానికి ప్రతి విషయంలో ఎప్పుడు పోయినా కానీ కూడా కేంద్రంలో ఉన్న మంత్రులని మేమేదో ఆషామాషిగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి, ఇక్కడ ఉన్న ప్రజాపాలనను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఏం చేయట్లేదు. ప్రతి ఒక్క ఏ అంశం ఉన్నా కానీ కూడా క్రియాశీలకు అక్కడ మా ప్రభుత్వం లేకున్నా కానీ కూడా మా గౌరవం ఉంది. ఈరోజు మా గౌరవాన్ని కాస్త ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా ఇదే బీఆర్ఎస్ నాయకులు అంటారు 71సారి 73సారి. మీరు లెక్కలు అట్లనే చేస్తుండాలి. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతాము, ప్రజలను కాపాడుకుంటాము, రైతులను కాపాడుకుంటాము. మీరు చేసిన కాళేశ్వరం ఏదైతుందో ఆ అన్యాయాన్ని కూడా బయటికి తీస్తాము. కాళేశ్వరం కాళేశ్వరం విషయంలో మీకు బీఆర్ఎస్ పైన కోపం ఉంటే ఉండొచ్చు, కానీ దానికోసమని రైతులకి ఈ రోజు కాళేశ్వరం పేరు మీద రైతులకు పెద్ద అన్యాయం చేసింది ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు కాదా? వాళ్ళకి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదా? ఈ రోజు కాళేశ్వరం ఈ రోజు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం రాకేష్ గారు అడుగుతున్నది పరిమితి ఆవు కథ చెప్పకు నాగేష్ గారు. ఆవు కథ కాదు, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే 7 ప్రాజెక్టులను ఆపమని చెప్పేసి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఆడ జిఆర్ఎంబిలో కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. ఈ జిఆర్ఎంబి విషయంలో ఇప్పుడు మనకి విజయ్ గారు మీరు ఎజెండాలో పెట్టొద్దు అని చెప్పేసి మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. రాకేష్ గారికి ఈ రోజు వాళ్ళు ప్రెస్ మీట్ చూడకుండొచ్చు బహుశా. హరీష్ రావు గారు పూర్తిగా మతి స్థిమితం లేకుండా ముఖ్యమంత్రి వర్యుల మీద ఏదైతే మాట్లాడుతా ఉన్నారో దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే బాటిళ్లతోని జగ్గులతోని నీళ్లు తీసుకుపోతారు. లేదు మేడం, బాటిళ్లతోని జగ్గులతోని నీళ్లు మాట్లాడేది కరెక్టా? ఇవాళ రైతులను పక్కదారి పట్టించేది బీఆర్ఎస్ నాయకులు. సీసాలలో తీసుకెళ్లి విజయ్ గారు రాకేష్ గారు ఒక నిమిషం ఆగండి. నగేష్ గారు నేను ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఒకటే సమాధానం చెప్తా ఉన్నారు, అదే ప్రిపేర్ అయిన వచ్చినట్టుగా ఉన్నారు. నేను అడిగింది ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా, జిఆర్ఎంబి అజెండాగా పెట్టుకున్నటువంటి దానిపైన ఎందుకు వ్యతిరేకించట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు మౌనంగా ఉంది? ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు కూడా ఇదే క్వశ్చన్ అడిగాను, ఇది తప్ప మీరు అన్ని చెప్తున్నారు. జిఆర్ఎంబి మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. రాబోయే రోజులలో ఇప్పుడు జిఆర్ఎంబి పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? లేదు మేడం, అంటే ఏం అంశం ఏదైతుందో ఆ అంశాన్ని ముందు పెట్టినప్పుడు దాని మీద ఏం ప్రస్తావించాలో ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా కార్యాచరణ చేసుకుంటారు. చేసుకొని అంశం ఏదైనా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ లేదు 1 వీక్ ఎందుకైంది? 1 వీక్ ఎందుకైంది? రాజేష్ అన్న నేను అదే చెప్పుకుంటున్నా. మేము ఈ రోజు
ఆదిత్యనాథ్ దాస్ గారు అని చెప్పేసి మన ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన కావచ్చు, కాంతారావు గారు కావచ్చు, వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి వచ్చారు. జిఆర్ఎంబిలో మన ఇంజనీర్లు కూడా ఉంటారు. ఆ ఇంజనీర్లు ఉన్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ లేకుండా 1 వీక్ అవుతుంది. ఎందుకు ఇన్ఫర్మేషన్ రాలే మన రాష్ట్రానికి? కరెక్ట్. మన ఎంప్లాయీస్ అంతా ఏం చేస్తున్నారు, మన ఆఫీసర్లు అందరూ ఏం చేస్తున్నారు, మన అధికారులు, మన ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తుండు, వాళ్ళని కూడా ప్రశ్నించే కెపాసిటీ లేదా మనకు? ఈ రోజు ఇరిగేషన్ ఇది కరెక్ట్ మంత్రి ప్రశ్న. ఇరిగేషన్ మంత్రి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు మేడం? ఎక్కడున్నారు? కేంద్రంలోనే ఉన్నారు కదా, కేంద్ర మంత్రి దగ్గరనే కదా. ఈ రోజు కలిసింది దానికే కదా. కేంద్రానికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనేది. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రైతులని కాపాడుకోవడానికి ఏదైతే అంశం ఉంటుందో ఆ అంశం మీద పదే మేడం, ఓకే. ఒక్కసారి కాదు పదే కూడా పార్టీలు అంటే ఆగస్టు 18న జిఆర్ఎంబి సమావేశం జరిగి తీరుద్దా ఇక్కడ? ఖచ్చితంగా ఒకవేళ అంశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒకవేళ ఆ అంశం మీద తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా ఏం మాట్లాడాలో మా ముఖ్యమంత్రి వర్యులు అంత కార్యాచరణ చేసుకొని కూడా మాట్లాడతారని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు. ఓకే, రాకేష్ గారు ఫైనల్ గా. ముందు అసలు అని ఆయనకి మేడం నేను ఒకటే చెప్తున్నా, వెంటనే నేను కేంద్రాన్ని రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేంద్రం ఆల్రెడీ వాళ్ళ హయాంలోనే అనుమతులు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులు ఏదైతే అనుమతులు తీసుకున్నామో ఆ ప్రాజెక్టులను జిఆర్ఎంబి ఎజెండా నుంచి తీసివేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను ఈ ప్రాంత బీజేపీ నాయకులు వెంటనే దాని గురించి అక్కడ పోరాటం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, డిమాండ్ చేస్తున్నాం, జిఆర్ఎంబిలో మన ఇంజనీర్లు ఉంటారు, మన 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 శాలరీ తీసుకోవాలి అంటే ఆంధ్ర ఇంజనీర్లు ఎంతమంది ఉంటారు, తెలంగాణ ఇంజనీర్లు కూడా అంతేమంది ఉంటారు. అవును. దానికి ఓన్లీ నాయకత్వం మాత్రమే కేంద్రం నియమించినటువంటి అతను చైర్పర్సన్ గా ఉంటాడు. అవును. కాబట్టి వెంటనే మన ఇంజనీర్లు మరి 1 వీక్ అవుతుంది, ఇది ఆల్రెడీ మినిట్స్ లో పెట్టి మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు? ఓకే. మరి దానికి ఒక స్పెషల్ కన్సల్టెన్సీని పెట్టారు కదా, ఆదిత్యనాథ్ దాస్ గారు కావచ్చు, లేకపోతే కాంతారావు గారు కావచ్చు, వివిధ అధికారులు దాంట్లో పనిచేస్తున్నారు కదా. వీళ్ళు జీతాలు తీసుకోనికే ఉన్నారా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పనిచేయడానికి ఉన్నారా? వెంటనే వాళ్ళతో పని చేయండి, లేకపోతే వాళ్ళని అందరినీ రాజీనామా చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, విజయ్ గారు, నగేష్ గారు, రామరెడ్డి గారు, గోవర్ధన్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.